అంతులేని దోపిడీ వ్యవస్థగా మారిన ప్రైవేట్ బడి అట. ఫీజుల పేరుతో వేల రూపాయల వసూలు చేస్తూ దందా. బడిలో బట్టలతో వ్యాపారం చేస్తున్న దౌర్భాగ్యం. నియంత్రణ కరువు, చదువులు బరువు. విద్యాశాఖ నిర్లక్ష్యంతో సామాన్య విద్యార్థులు ఆగమాగం. విద్యను వ్యాపారంగా మార్చిన దౌర్భాగ్యపు పరిస్థితులు. ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అధ్యయనంలో విద్యా సంస్థలో అక్రమాలు, అవినీతిలో వెలువడిన వాస్తవాలు మీ ముందుకు. ఇప్పుడు విద్య మనమే మొన్న గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు డైరెక్టు పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్సులు ఇట్లా ఒక్కొక్కటి ఎక్కువ రేటు కూడా ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటూ వ్యాపారం లాగానే బయట ఏ విధంగా రేట్లు ఉంటే వాటికి డబ్బులు అమ్ముకుంటూ ఉంటాం. లైవ్గా మనము ఒక ఆపరేషన్ చేసి మనం బయట పెట్టడం జరిగింది ఈ ఫీజుల దోపిడీ మీద మొన్ననే. ఇప్పుడు మళ్ళా కథనం ఇట్లాంటి అన్నీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ అటు విద్యాశాఖ కావచ్చు, విద్యాశాఖ కమిషన్ కావచ్చు, మరి ఈ మేధావులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో మరి ప్రభుత్వం కావచ్చు, ఇవన్నీ ఒక సమీక్ష చేసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ ఏం జరగట్లేదు. ఫీజుల దోపిడీ మీద మాత్రం మొత్తం కార్పొరేట్ చేతిలో పెట్టేసి కార్పొరేట్ చేతులకు వెళ్ళే విధంగా చేసేసి మొత్తం ఫీజులు దోపిడీకి చేస్తూ ఉన్నారు మొత్తం. విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసే దిశగా పనిచేయాల్సిన ప్రైవేట్ పాఠశాలలు అక్రమార్జనకు పాల్పడుతున్నాయి. ఫీజుల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తూ దందా సాగిస్తున్నాయి. వీటితో పాటు బట్టల వ్యాపారం కూడా మొదలుపెట్టి విద్యా సంస్థల పరుగు తీస్తున్నారు. స్కూళ్ళు ఉన్నాయే ఓన్లీ చదువు చెప్పడానికి. అంటే వాళ్ళకు వాళ్ళ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయితే వాళ్ళ సొంత కాలేజ్ తయారు చేసిన ఒక మెటీరియల్ మాత్రమే అమ్ముకోవచ్చు. అది కూడా లిమిటెడే, ఎక్కువ రేటు కూడా అమ్మరాదు. కానీ ఆ మెటీరియల్ దాటింది, బట్టలు దాటినాయి, మొత్తము బ్యాగులు దాటినాయి, అన్నీ మొత్తం వ్యాపారంగా అల్లనే మొత్తం అమ్మేస్తూ ఉన్నారు మొత్తం. ఏ దశలో లేనిది కూడా వదలకుండా అక్రమ సంపాదనకై అడ్డదారులు వెతుకుతున్నారు. దీంతో అన్ని విధాలుగా విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. మొత్తం ఎన్ని విధాలుగా అయితే డబ్బులు వసూలు చేయాలనో, ఇటు బ్యాగుల నుంచి, పుస్తకాల నుంచి, ఫీజుల నుంచి, ఎగ్జామ్ ఫీజు నుంచి, స్కూల్ బస్ ఫీజు నుంచి, ఎన్ని రకాలుగా అయితే విద్యార్థుల దగ్గర నుంచి ఫీజు వసూలు చేసే కార్యక్రమాలు ఉంటాయో అన్ని కార్యక్రమాలు వీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి ఎన్ని డబ్బులు వసూలు చేయాలో, ఏ విధంగా డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు ఈ కార్పొరేటు మన కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, మొత్తం అన్ని మార్గాల ద్వారా తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. బడిలో బట్టల వ్యాపారం. పాఠశాలలలో యాజమాన్యమే బట్టల వ్యాపారం మొదలుపెట్టింది. విద్యా ప్రమాణాలు అందివ్వాల్సిన ప్రైవేట్ పాఠశాలలు అదనంగా అక్రమంగా సంపాదించే వనరులపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా పరిధిలో సుమారు 80 పైచీలకు ప్రైవేట్ పాఠశాల వరకు ఉన్నాయి. వీటిలో కార్పొరేట్ పాఠశాలలుగా చెప్పుకుంటున్న పాఠశాల యాజమాన్యాలు స్కూల్ డ్రెస్సులను విక్రయిస్తున్నారు. మార్కెట్లో అనేక డ్రెస్సులు దుకాణాలు ఉన్నప్పటికీ అక్కడ కొనుగోలు చేస్తే అనుమతించలేమని తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఉన్నారట. ఇప్పుడు దాదాపు నిర్మల్ జిల్లా 80కి పైగా ప్రైవేట్ స్కూళ్ళు ఉంటే దాంట్లో కార్పొరేట్ పాఠశాలగా చెప్పుకుంటే యాజమాన్యులు మాత్రము, ఎవరైతే కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయో వాళ్ళు మాత్రము ఈ దోపిడీకి తెగబడ్డారు మొత్తం. ఈ డ్రెస్సులు కావచ్చు, బుక్స్ కావచ్చు, స్కూల్ బస్సు కావచ్చు, వాటన్నిటి మీద రేట్లు పెంచేసి అదేవిధంగా అమ్మలేని కూడా వీళ్ళు అమ్ముతూ బయట కూడా తక్కువ రేటుకు ఉన్నా కూడా మేము అనుమతించలేమని చెప్పేసి కూడా రిస్ట్రిక్షన్ పెట్టి, నియమాలు పెట్టి తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతూ ఉంటూ అడ్మిషన్ తీసుకోకుండా, ఇటు స్కూల్కి రానివ్వకుండా ఇబ్బంది పెడుతూ వాళ్ళ వ్యాపారం పెంచుకోవడం కోసం మాత్రం ఈ విధంగా రిస్ట్రిక్షన్ పెట్టి ఇష్టారాజ్యంగా కొనసాగిస్తూ ఉన్నారు రూల్స్ లేకుండా. దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు చేసేదేమీ లేక యాజమాన్యం చెప్పిన ధరలకే స్కూల్లో డ్రెస్సులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవే డ్రెస్సులు బయట దుకాణాల్లో జత 500 ఉంటే పాఠశాలలో మాత్రం 1000 నుంచి 1500 వరకు అమ్ముతున్నారట. ఇది చూడండి. ఇప్పుడు బయట తెచ్చుకుంటేమో స్కూల్లో యాజమాన్యం అనుమతిస్తలేదు. ఇక వీళ్ళ దగ్గర కొంటేనేమో 500 ఉండాల్సింది 1500, 1000 నుంచి 1500 అమ్ముతూ ఉన్నారట. అంటే డబల్ అమ్ముతూ ఉన్నారు. బయటనేమో 500 అయితే వీళ్ళు 1500, 1000 రూపాయలు లాభం. ఏందండి? ఒక్క స్టూడెంట్ దగ్గర 1000-1500 నుంచి తీసుకుంటా ఉంటే ఎన్ని వసూలు కావాలి, ఎన్ని కోట్లు వసూలు కావాలి, ఎన్ని వేలు వసూలు కావాలి? పట్టణంలో ఉన్న ఓ పాఠశాలలో ఒక్కో యూనిఫామ్కు 4500 వరకు విక్రయిస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో వసూలు చేస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి.
ఇంతగానం వసూలు చేస్తూ ఉన్నా కూడా మీలో చలనం లేకుండా అధికారం లేదని అంటే ఈ కార్పొరేట్ పాఠశాల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారులకు మరి ముఠాలు అప్పచెప్పారా అని చెప్పేసి కూడా మరి ఎంక్వైరీ చేయాలి. మరి ఇప్పుడు పై అధికారులు ఇంకా వాళ్ళ పై అధికారులు ఎవరైతే ఉన్నారో విద్యా కమిషన్ కూడా ఈ ఎడ్యుకేషన్ కమిషనర్కి సంబంధించి సెక్రటరీ గారు కావచ్చు దీని మీద ఎంక్వైరీ చేపియాలి. ఎందుకంటే మరి చలనం లేనప్పుడు జిల్లా అధికారులే చలనం లేకుండా పోతే ఏ విధంగా ముందర పడుతుంది? ఇప్పుడు ఈ దోపిడీని ఎట్లా అరికట్టగలుగుతారు? అరికట్టాలంటే ఖచ్చితంగా ఈ హై కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అధికారులు ఎవరైతే ఉన్నారో పై అధికారులు వాళ్ళు ఖచ్చితంగా స్పందించాలి. వివిధ పేర్లతో బురిడి కొట్టిస్తున్న విద్యా సంస్థలు ప్లే, ఒలింపియాడ్, టెక్నో, సిబిఎస్ఈ, ఐఐటి కార్పొరేట్ స్థాయిలలో విద్యను అందిస్తామని తల్లిదండ్రులను బురిడి కొట్టిస్తున్నారు. అనుమతులు అడ్డగోలుగా ఇవ్వడం వలన రకరకాల పేర్లతో నిర్వహణ చేస్తూ అధిక ఫీజులను వసూలు చేస్తూ ఉన్నారు. బరువులు మోయలేని నర్సరీ, ఎల్కేజీ విద్యార్థులకు అధిక మొత్తంలో పుస్తకాలు కొనిపించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఎల్కేజీ విద్యకే సుమారు 1,00,000 ఖర్చు అవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రమాణాలు పాటించకుండా విద్యా సంస్థలు నిర్వహిస్తూ కనీస సౌకర్యాలు కూడా సమకూర్చడం లేదు. చాలా పాఠశాలల్లో క్రీడా స్థలాలు, వాష్రూమ్లు, తాగునీరు వంటి వసతులు సక్రమంగా ఉండడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇది చూడండి, ప్లే, ఒలింపియాడు, టెక్నో, సిబిఎస్ఈ, ఐఐటి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని ఒక దిక్కు చెప్పుకుంటూ ఒక దిక్కు తల్లిదండ్రులను ఇట్లాంటి బురిడి మాటలు చెప్పి వాళ్ళని సిబిఎస్ఈ, ఐఐటి, జేఈ, ఇప్పుడు ప్లే స్కూలు, ఇట్లాంటి టెక్నో స్కూలు, ఇట్లా మీ టెక్నికల్గా కమ్యూనికేషన్ సంబంధించి మేము ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి ప్లేస్మెంట్లు అని చెప్పేసి ఐఐటి కోచింగు, నీట్ కోచింగు, జేఈ కోచింగ్ ఇట్లాంటి అన్నీ చెప్పేసి ఆ సదుపాయం ఉన్నది, ఈ సదుపాయం ఉన్నది, బస్ సౌకర్యం ఉన్నది, హాస్టల్ ఫెసిలిటీ ఉన్నది, వీటన్నిటి చెప్పి తల్లిదండ్రులకు మాటలు చెప్పి అడ్మిషన్ చేయించుకొని తర్వాత అడ్డగోలుగా రకరకాల పేర్లతో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇంకా బరువులు మోయలేని నర్సరీ, ఎల్కేజీ విద్యార్థులకు అయితే అధిక మొత్తంలో ఎవరైతే పిల్లలు ఉంటారో కదా బరువు మోయలేరు, వాళ్ళు ఒక కేజీ 2 కేజీల వరకే మోయగలుగుతారు, అంతకు మించి మోయలేరు. అంతకు మించి కూడా వీళ్ళు బరువుకు మించి కూడా ఆ పుస్తకాలు అమ్ముతూ ఉన్నారట. దీంతో ఇక ఆ పుస్తకాలు కొనే ఖర్చు ఎంత అవుతుందంటే దాదాపు 1,00,000 వరకు అవుతుందట. 50,000 రూపాయల వరకు ఖర్చు వస్తుందట. తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు మొత్తం. దాని మళ్ళీ ఏమన్నా తీసుకున్నది ఇంతగానం ఫీజులు వసూలు చేసి మరి ఏమన్నా స్టాండర్డ్గా ఉన్నాయంటే ప్రమాణాలు, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, అంటే టాయిలెట్లు కావచ్చు, అక్కడ మెయింటెనెన్స్ కావచ్చు, ఇక్కడ గ్రౌండ్ లాంటిది కావచ్చు, అక్కడ ఏమీ ఉండవంట. మళ్ళీ క్రీడా స్థలాలు కావచ్చు, ఇప్పుడు గ్రౌండ్ క్రీడా స్థలాలు కావచ్చు, వాష్రూమ్లు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఇట్లాంటి ఫెసిలిటీస్ కూడా సక్రమంగా ఉండలేవని చెప్పేసి కూడా మళ్ళీ బాధపడుతూ ఉన్నారు. చేర్పించే ఉంటారు, ఒక విధంగా డబ్బులు కట్టుడే, కానీ ఇక్కడ ఫెసిలిటీస్ మాత్రం ఏముండవు. ఇక్కడ మామూళ్ళ మత్తులో అధికారులు, ఇప్పుడు చెప్పినా కదా, మామూళ్ళ మత్తులో అధికారులు వాళ్ళకి చలనం వస్తలేదంటే వాళ్ళకు మామూలు వెళ్ళినట్టు, పైసలు వెళ్ళినట్టే. ఎందుకంటే వీళ్ళు దోపిడీ చేసి వాళ్ళకి ఇస్తేనే కదా వాళ్ళు సపరేట్గా ఉండేది. మరి ఇయ్యనప్పుడే వాళ్ళు అది మళ్ళీ దాడులు చేస్తారు, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అంటారు. లేదంటే మా డబ్బులు ఇచ్చి ముట్టినాయి అనుకో కథం, చలనం ఉండదు, ఏముండదు, తూతూ మంత్రంగా ఏదో వెళ్ళేసినట్టు వస్తారు, మళ్ళీ వెనక వచ్చేసి వస్తారు, మళ్ళీ వీళ్ళే నడిపించుకుంటూ ఉంటారు స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ. ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక యాజమాన్యాల నిబంధనలు పాటించకపోయినా కూడా అధికారులు మాత్రం పట్టించుకోలేదట. అటువైపు వెళ్ళకపోవడంతో యథేచ్ఛగా అధిక ఫీజులు, యూనిఫామ్ దందా చేస్తున్నారు. ఆ సమయంలో ప్రైవేట్ యాజమాన్యాల నుంచి అధికారులకు ₹1,00,000 మామూలు అందజేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇక చూడండి, అటువైపు వెళ్ళకపోవడంతో అధిక ఫీజులు వసూలు దందా చేస్తున్నారని చెప్పేసి ఆ సమయంలో ప్రైవేట్ యాజమాన్యాల నుంచి అధికారులకు ఇన్ఫర్మేషన్ వెళ్తే వీళ్ళు అధికారులకు ఎవరైతే ఉంటాయో ₹1,00,000 వరకు మామూలు అందజేస్తున్నట్లు అని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే అందజేస్తేనే కదా విమర్శలు వచ్చేది, అటువైపు వెళ్ళకపోవడమే కదా. అటువైపు వెళ్తే తీసుకోకపోయి ఉంటేనేమో సీజ్ చేసే అవకాశం ఉంటుంది, మీరు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు డబ్బులు తీసుకొని ఉంటే ఏం మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇక రాజకీయ పలుకుబడి గల వ్యక్తుల ఒత్తిడి మేరకు చర్యలు తీసుకోవడం ఇబ్బందికరంగా ఉన్నదని అధికారులు చర్చించుకుంటున్నారట. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటాయో వీళ్ళకి కూడా సంబంధం ఉంటుంది ఈ స్కూళ్ళకు సంబంధించి. రాజకీయాలలో తిరిగి ఈ యాజమాన్యాలు ఎవరైతే ఉంటాయో రాజకీయం ఈ వ్యాపారంలాగా మార్చి, ఈ స్కూళ్ళను వ్యాపారంగా మార్చి, ఈ వ్యాపారంతో రాజకీయం ఎవరైతే చేయాలనుకుంటారో, రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఎవరైతే ఉంటారో, రాజకీయంగా అనుకూలంగా తిరుగుతూ ఉంటారో వాళ్ళు మాత్రం ఈ రాజకీయ నాయకులతో ఒత్తిడి చేసి ఇటు వీళ్ళ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి
వాళ్ళ మీద ఆ స్కూళ్ళ పైన యాక్షన్ తీసుకోకపోవడం జరుగుతూ ఉందట. ఈ విధంగా కూడా తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. అక్కడ ఉన్న ఆహ్, విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో యాక్షన్ తీసుకోకపోవడం కూడా చాలామంది ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా బాధపడతా ఉన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వచ్చే వరకు ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికైనా కూడా వెనుకాడమని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను ప్రభుత్వ అధికారులను హెచ్చరిస్తున్నాం. హెచ్చరించకపోతే ఇట్లాంటివి ఆపకపోతే మనము ఇష్టారాజ్యం అయిపోతది. ఇంకే ఎన్ని రకాలుగా డబ్బులు వసూలు చేయాలో అన్ని రకాలుగా డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఫీజులు సర్కారు బడుల్లో ఏరుతామని ఒక దిక్కు చెప్తా ఉంటే, ఓ దిక్కేమో ఈ దోపిడీ జరుగుతూ ఉన్నది. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి స్కూళ్ళలో సర్కారులో పెరిగినాయని చెప్పేసి ఇక్కడ అడ్మిషన్లు పెరిగినాయని చెప్పేసి గతేడాది కన్నా 50,000 ఎన్రోల్మెంట్స్ అయినాయని చెప్పేసి ఇక్కడ ఉన్నది. సరే ఇది మంచిగానే ఉన్నది. ఇది మంచిగానే ఉన్నది. కానీ ఈ స్కూల్ ఫీజుల విషయంలో మాత్రం ఎందుకు యాక్షన్ తీసుకోరు? స్కూల్ ఫీజుల విషయంలో కూడా యాక్షన్ తీసుకుంటే తల్లిదండ్రులకు ఎంతో కొంత భారంగా మారకుండా ఉంటది.